ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, వేల కోట్ల బిజినెస్. అందుకే ఈ రంగంలో సక్సెస్ తో పాటు ఆ సక్సెస్ కోసం పడిన కష్టం, పెట్టిన ఖర్చు కూడా ఎప్పుడూ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. అయితే మన టాలీవుడ్ మేకింగ్ స్టైల్ మరియు భారీ బడ్జెట్ల మీద ఇప్పుడు పొరుగు ఇండస్ట్రీ హీరోలు షాకింగ్ కమెంట్స్ చేస్తున్నారు. అసలు సినిమా సక్సెస్ వెనుక ఉన్న రియల్ లాజిక్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ చేసిన కామెంట్స్ గురించి చెప్పారు. బాహుబలి లాంటి సక్సెస్ చూసినప్పుడు అంత బడ్జెట్ సినిమా చేయాలన్న ఆలోచన కన్నా ఆ రేంజ్ కలెక్షన్ సాధించే సినిమా 10-20 కోట్లలో ఎలా తీయాలని మేం ఆలోచిస్తామన్నారు. కేవలం భారీ సెట్లో 100 కోట్ల ఖర్చు ఉంటేనే సినిమా సక్సెస్ అవ్వదన్నది మాలీవుడ్ మేకర్స్ నమ్మకం. మలయాళ ఇండస్ట్రీ ఎప్పుడు కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. వేల కోట్ల కలెక్షన్స్ రావాలంటే కంపల్సరిగా 100 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నది అక్కడి మేకర్స్ స్ట్రాటజీ. కథలో బలం ఉంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే నేషనల్ వైడ్ భారీ వసూళ్లు అందుకోవచ్చని వారు ప్రాక్టికల్గా నిరూపిస్తున్నారు. గతంలో మరో యంగ్ హీరో టొవినో థామస్ కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. తెలుగులో ఒక సినిమా షూటింగ్ జరిగే టైంలో తాము మలయాళంలో 4-5 సినిమాలు పూర్తి చేస్తామని ఆయన గుర్తు చేశారు. దీనివల్ల టాలీవుడ్లో టైం మరియు మనీ మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. భారీ చిత్రం అన్న పేరుతో 100 కోట్లు అనవసరంగా ఖర్చు చేస్తున్నారా అన్న డౌట్స్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మేకింగ్ టైం అనవసరంగా పెరగడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోతోంది. దీనివల్ల నిర్మాతలకు ఫైనాన్షియల్ రిస్క్ పెరగడమే కాకుండా సినిమా బిజినెస్ మీద కూడా ప్రెజర్ పడుతోంది. సక్సెస్ఫుల్ సినిమాకి ఫార్ములా ఏంటి? భారీ బడ్జెట్, బిగ్ స్కేల్, లాంగ్ వర్కింగ్ స్కెడ్యూల్స్ ఉండే సినిమా హిట్ అవుతుందా? ఈ విషయంలో తెలుగు ఇండస్ట్రీ ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి? మలయాళ ఇండస్ట్రీకి కలిసొస్తున్న అంశాలేంటి? ప్రతి సినిమాకు భారీ బడ్జెట్ అవసరం లేదని మలయాళ హీరోలు బలంగా నమ్ముతారు. స్క్రిప్ట్ వర్క్ పక్కాగా ఉంటే తక్కువ రోజుల్లోనే క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వొచ్చని వారు మేకింగ్ స్టైల్తో చూపిస్తున్నారు. కేవలం విజువల్ రిచ్నెస్ కోసం కాకుండా ఎమోషన్స్ మరియు స్టోరీ కోసం ఖర్చు చేయాలని మలబార్ మేకర్స్ స్ట్రాటజీ. అసలు భారీ చిత్రం అంటే కథ భారీగా ఉండాలా లేక మేకింగ్ కాస్ట్ ఎక్కువగా ఉండాలా అన్న పాయింట్ మీద ఇప్పుడు పెద్ద డిబేట్ నడుస్తోంది. సినిమా స్కేల్ పెంచడం కంటే సీన్లో డెప్త్ పెంచడం ఇంపార్టెంట్ అంటున్నారు క్రిటిక్స్. టాలీవుడ్ మేకర్స్ కూడా ఇప్పుడు ఈ కమర్షియల్ లాజిక్ దిశగా ఆలోచించాల్సిన టైం వచ్చింది. అయితే అన్నిసార్లు బడ్జెట్తో ఓనర్స్ క్రియేట్ చేస్తామంటే కుదరదు. నిజంగా బాహుబలి రేంజ్ సినిమా చేయాలంటే అంత టైం, మనీ ఖర్చు చేయాల్సిందే. కానీ ప్రతి సినిమాను బాహుబలి స్టైల్లోనే ట్రీట్ చేస్తామనటం మాత్రం కరెక్ట్ కాదు. మరి ఈ విషయంలో మన హీరోలు ఇక నుండైనా స్టైల్ మారుస్తారేమో చూడాలి.